మీరు నేర్చుకుంటే, ఎంత బాగా నేర్చుకుంటే, ఏమండి, మీరు ఎంత బాగా నేర్చుకుంటే మీలో ఉత్తీర్ణులైన వారిని దేవుడు గుర్తించి ఏర్పరచబడిన మీలో కొందరిని ఆయన మరలా పంపిస్తాడు. పంపబడిన వారిని అపోస్తలులు అంటారు. అపోస్తలుడు అనే మాటకు పంపబడిన వాడు అని అర్థం. ఎక్కడికి? లోకములో నుండి నువ్వు వచ్చావు, శిష్యరికం చేశావు, శిష్యునిగా నేర్చుకున్నావు. నేర్చుకున్న దాన్ని మరలా తిరిగి లోకములోకి వెళ్ళి నీవు లోకానికి నేర్పించటానికి దేవుడు నిన్ను తిరిగి పంపిస్తాడు. నేర్చుకుంటున్నప్పుడు నువ్వు శిష్యుడివి, నేర్చుకున్న తర్వాత దేవుని చేత పంపబడ్డప్పుడు నువ్వు అపోస్తలుడివి. శిష్యునిగా ఉండకుండా అపోస్తలునిగా మనం ఉండలేము. కాబట్టి నేర్చుకోవాలి. ఇప్పుడు శిష్యుడైన వాడు, నేర్చుకునే మనస్తత్వం కలిగిన వాడు, నేర్చుకునే మనస్తత్వం కలిగిన వాడికి నాకు అన్ని తెలుసు అని ఉంటుందా? అర్థమవుతుందా? తెలు కాబట్టే నేర్చుకునేకి వచ్చాం. శాస్త్రులకు ఏముంటుంది? నాకన్నీ తెలుసు. పరిసయ్యునికి ఏముంటుంది? నా రోజు చెప్తుంటా నాకన్నీ తెలుసు. కానీ శిష్యునికి ఏముంటుంది? నాకేం తెలీదు, నేను ఇంకా నేర్చుకోవాలి. నేర్చుకోవాలనే మనస్తత్వం. నేర్చుకునే వానికి గర్వం ఉండదు, నేర్చుకునే వానికి ఎచ్చులుండదు, నేర్చుకునే వానికి బిల్డప్ ఉండదు. ఉంటాయా? నేర్చుకునే వానికి ఏముంటుంది? గురువు దగ్గర నేర్చుకోవాలంటే ఏముండాలి? వినయము, విధేయం.